హలో అన్న, మీ పేరు? సాయి కుమార్ అన్న. సాయి కుమార్. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? జనసేన రావాలనుకుంటున్నాను. అంటే నా సైడ్ నుంచి అయితే నేను చూస్తున్నాను, రాజకీయాలు చూస్తున్నంత ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుని చూశారు, ఇప్పుడు జగన్ని 5 years నుంచి చూస్తున్నారు. ఏం చేశారు అంటే సంక్షేమం ఉన్నా డెవలప్మెంట్ లేదు, అది అందరూ తెలిసిందే. ఇక్కడ సగం మంది తెలంగాణలో ఆంధ్ర వాళ్ళే సెటిల్ అయినారు, అది కూడా తెలుస్తుంది కదా. అక్కడ డెవలప్ అయితే 2 రాష్ట్రాలకు కూడా బాగుంటుంది. తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు కదా, మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ లేదు కదా ఆయనకి. సీఎం అయ్యే ఛాన్సెస్ లేకున్నా మనకి ఏమంటారు, మాట్లాడే వాయిస్ అయితే ఇప్పుడు కనపడుతుంది కదా అసెంబ్లీలో. ఇంతకుముందు జనసేనకి సపరేట్ వాయిస్ లేకుండే, ఇప్పుడు ఆ వాయిస్ అయితే కనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ టైం, మేబీ ఇప్పుడు అవకాశం ఇస్తే ఇక్కడ ప్రూవ్ చేసుకుని నెక్స్ట్ టైం సీఎం అవ్వడానికి ఛాన్సెస్ అయితే బలంగా ఉండొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 years పరిపాలన చూస్తారా, ఎలా అనిపించింది ఆయనది? మరి తెలిసిందే అండి, చాలా యావరేజ్గానే ఉంది. యావరేజ్ అని కూడా చెప్పలేము, ఓన్లీ ఇచ్చిన డబ్బులు ప్రొవైడ్ చేయడం తప్ప ఎలాంటి డెవలప్మెంట్ అయితే లేదు. సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు కదా, దానివల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు ఉచిత పథకాల వల్ల. అవును, అది నిజమే కదండి. అంటే అది ఎవరి డబ్బు? మన డబ్బే కదా, అది ఆయన జేబులో నుంచి ఇచ్చేది కాదు, ఎక్కడి నుంచి వచ్చేది మన డబ్బునే, మన రెట్టింపు ట్యాక్స్ లాగా మనలోనే తీసుకొని మళ్ళీ మనకే ఇస్తున్నారు. అది అంటే పని చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? ఇంతకుముందు కూలికి 500కి 400కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమవసరం, అందరికి డబ్బులు వచ్చేస్తున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు కూడా మారుస్తున్నారు, అన్నా క్యాంటీన్ తీసేశారు, పేర్లన్నీ తీసేసి వైఎస్ఆర్ పెడుతున్నారు, అది ఇది అంటున్నారు. దాని గురించి ఏమంటారు అన్న? ఏమంటామండి, అది ఇంకా ఈగో పాలిటిక్స్ అంటారు దాన్ని. అంటే ఇంకా ఏముండొద్దు, మందే కనబడాలి అనుకోవడం. ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు వాళ్ళు ఉన్నది కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఏం చేస్తుండు, వాళ్ళది ఏమి ఉండొద్దు, ఏదున్నా మందే ఉండాలి అని ఎక్కువ, అదేమంటారు దాన్ని, ప్రౌడ్ ఎక్కువ అనుకోండి, ఒక నియంత్రణ పరిపాలిస్తున్నాడు అనుకోవచ్చు. అలానే అనుకోండి. ఇంకా అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు 10 సీట్లు బీజేపీకి కేటాయించారు కదా, దానివల్ల మైనారిటీ ఓట్లు పడే అవకాశం లేదు అంటున్నారు బీజేపీకి, ఏమంటారు? పడొచ్చండి, అంటే అలా ఏం లేదు. అంటే నరేంద్ర మోడీ గారు ఎక్కువ ఒకటే మతానికి అన్నట్టు ఎక్కడ లేదు కదా. మొత్తం మన ఇండియా ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే అన్ని రకాల వాళ్ళు వేసిన ఉన్నారు, ఎందుకంటే ఈక్వల్గా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు మరి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిపోతారా అసెంబ్లీకి? 99% గెలుస్తారండి, అందులో డౌట్ లేదు. అంటే ఎంత మెజారిటీ వస్తుందని చూడాలంతే. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఓడించడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారంటున్నారు. అవునండి, కానీ పిఠాపురంది మీరు పాతది చూసుకుంటే ఎక్కడ ఒకటే పార్టీ నుంచి కానీ ఒకటే ఎమ్మెల్యే కానీ మళ్ళీ గెలిచింది లేదు. అంటే అక్కడ ఎంతో కొంత మన ఆంధ్రప్రదేశ్లో అంత నాలెడ్జ్ ఉందో లేదు, కానీ అక్కడ మాత్రం చాలా తెలివిగా ఓట్లు వేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 175 out of 175 సార్ కన్ఫర్మ్ కొట్టబోతున్నాం అంటున్నారు కదా, దానికి మీ అభిప్రాయం? ఇంకేం చెప్పాలి అంటే ఇప్పుడు అది అవ్వదనే కదా సిద్ధంగా క్లియర్గా చెప్తున్నాను, అది అవ్వదు. టీడీపీ జనసేన బీజేపీ బొత్తు వస్తుంది అంటున్నారు, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు వాళ్ళకి 175కి? ఏమండి చెప్పలేము, కానీ గెలుస్తుందని అయితే నమ్మకం ఉంది. ఎంత అనేది అయితే ఇంతకుముందు ఇప్పుడు ఇటు సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్, ఇటు సైడ్ చాలా చోట్ల 99% వచ్చింది కదా, అక్కడ చాలా వరకు తగ్గొచ్చు, కానీ చాలా వరకు తగ్గిపోద్ది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.